యెహోవా, మమ్మును నీవు నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చెయ్యము. నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన యెడల అది రివైవల్, మేము తిరిగెదము అది రిఫర్మేషన్, మా పూర్వస్థితి మరలా కలుగు చెయ్యము అది రెస్టోరేషన్. దేవుని సంఘం అది పునరుద్ధరించబడాలి, రెస్టోర్ చేయబడాలి. సంఘం ఎలా ఉండాలి అని మన ప్రభు ఆశించారో ఆ స్థాయికి క్రైస్తవ సంఘం రావడమే అది రెస్టోరేషన్. ఈ పునరుద్ధరణ ప్రక్రియ జరగాలంటే దానికి ముందు జరగవలసింది రిఫర్మేషన్, సంస్కరణ జరగాలి. సంఘం భూమి మీద స్థాపించబడిన నాటి నుంచి అనేక మంది ద్వారా దేవుడు తన సంఘాన్ని సంస్కరిస్తూనే వస్తున్నాడు. బోధ విషయంలోనూ బ్రతుకు విషయంలోనూ దేవుని వాక్యానికి భిన్నంగా ఉన్న తీరును గమనించిన దేవుడు సంస్కరించడానికి చాలామంది వ్యక్తులను లేపుకున్నాడు. అలాగా సంస్కరించడానికి లేపుకున్న వ్యక్తుల్లో చాలామందిని మనం చూస్తాం. ఇప్పుడే మనం విన్నట్టు జాన్ కాల్విన్ గారు, అటు తర్వాత మార్టిన్ లూథర్ గారు, అటు తర్వాత వచ్చినటువంటి జ్వింగ్లీ, అటు తర్వాత వచ్చినటువంటి అనాబ్యాప్టిస్టులు, ఇట్లా చాలామంది సంఘ చరిత్రలో వారు రిఫర్మేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వారి వంతు వారు సఫలీకృతులయ్యారు. అయితే మరొక్క మాట, వారు రిఫార్మ్ చేయడానికి పూనుకునే ముందు వారు పర్సనల్గా రివైవ్ అయ్యారు. వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడకపోతే సంస్కరణ అనేది జరగదు. సంస్కరణ అనేది జరగకపోతే పునరుద్ధరణ అనేది జరగదు. కనుక రెస్టోరేషన్ వెనుక నడవలసింది రిఫర్మేషన్, రిఫర్మేషన్కు ముందు నడవలసింది రివైవల్. ఇక్కడ వచ్చినటువంటి సేవకులమంతా దేవుని సంఘానికి కాపర్లుగా ఉండి పనిచేస్తున్న వారం కాబట్టి కనుక సంఘం అది ఉజ్జీవింపబడాలి, అది సంస్కరించుకోవాలి, చివరికి అది పునరుద్ధరించబడాలనంటే ఆ సంఘమునకు కాపర పరిచర్య చేస్తున్న సేవకులము, బాధ్యత గల సహోదరి సహోదరులు ఈ 3 అనుభవాల గుండా వచ్చి తీరవలసిందే. అయితే ఈ 3 అనుభవాల కింద మనం రావాలి అంటే దీనికి ఒకటే ఒక టూల్, ఒకటే ఒక సాధనం. అదేమిటి అంటే గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం. దేవుని వాక్యమే ఉజ్జీవాన్ని తెచ్చేది, దేవుని వాక్యమే సంస్కరణలు తెచ్చేది, చివరకు దేవుని వాక్యమే దేవుని పిల్లలను పునరుద్ధరించేది. దేవుని వాక్యమును మినహాయించి ఈ 3 జరగవు.